హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఎగ్ సేమియా. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కొంచెం ఆయిల్ తీసుకొని పోసుకోవాలి. ఒక బౌల్ అంతా సేమియా వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ వేయాలి. ఇలా వాటర్ పోసుకొని గడ్డ కట్టకుండా కలుపుకోవాలి. అది గడ్డ కడుతుంది, అందుకే కలుపుకోవాలి. ఒక మంచి పెద్దగా పెట్టేసి స్టవ్ ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి. ఒక 70% ఉడికినాక బంద్ చేసేయాలి. ఇలా ఒక 70% ఉడికాక ఈ వాటర్ వంపేసుకోవాలి. వేరే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. మన ఇష్టం అండి, 3 కానీ 4 కానీ వేసుకోవచ్చు ఎగ్స్. ఒక నిమిషం ఇలా అయ్యాక కొంచెం కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక పక్కకు పెట్టేసుకున్నాం. వేరే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, బీన్స్, క్యారెట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం కారం, కొంచెం ఉప్పు ఇలా కలుపుకోవాలి. ఈ ఉడికించిన బ్యాంబినో వేసుకోవాలి. ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మిరియాల పొడి అంతా దాన్ని మంచిగా కలపాలి. కారం తక్కువ వేసుకోవాలి, మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ ఇలా వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఎగ్ సేమియా. బాగుంటుంది, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.